మహారాష్ట్ర పూణేకు అక్రమ గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ అహ్మద్ గులాబ్ షేక్ అనే వ్యక్తి మహేశ్వరం జోన్ ఎస్ఓటీ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుని వద్ద నుంచి 1,05,00,000 విలువైన 300 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకి వివరాలు తెలిపారు. ఇక వైజాగ్కి చెందిన బుచ్చిబాబు నుండి గంజాయిని తీసుకుని ట్రక్లో పూణేకు తరలిస్తూ ఉండగా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఇక నిందితుడు పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ట్రక్ను 2 భాగాలుగా విభజించి రాక్లు తయారు చేసి లోపల రాక్లలో గంజాయి ఉంచి బయట భాగంలో స్క్రాప్ వేసి తీసుకెళ్లినట్లుగా వెల్లడించారు. ఎస్ఓటీ మహేశ్వరం జోన్ టీం బస్ చేసింది. దీంట్లో ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్ చేసిన గ్యాంగ్ మెంబర్ ని అరెస్ట్ చేశాం. 300 కేజీ గాంజా అరక్ నుంచి ఇది పుణే మహారాష్ట్రకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నా ఉంటే మన ఏరియాలో నుంచి వెళ్తున్నప్పుడు మనం ఇది పట్టుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి ఇంత క్వాంటిటీలో గాంజా ట్రాన్స్పోర్ట్ అవ్వడం ఈ మధ్య పట్టుకోవడం ఈ ట్రాన్స్పోర్టేషన్ లో జరగలేదు. దీనికోసం మేము స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కొన్ని రోజుల నుంచి మా ఎస్ఓటీ టీం ఆపరేట్ చేస్తుంది. దీంట్లో భాగంగానే ఇతను ఒక ట్రక్ దాంట్లో ఒక స్క్రాప్ మెటీరియల్ తీసుకెళ్తూ అందులో దాని మధ్యలో ఈ గాంజాను పెట్టుకొని ఉన్నాడు. 300 కేజీస్ 138 ప్యాకెట్స్ నుంచి మళ్ళీ మేము వాటిని ముందు సీజ్ చేసి పంచ్ విట్నెస్ సంతకాలతో మేము లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యక్తి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఒక డ్రైవర్ ఒకరే ఉంటున్నారు. అతనితో సహాయకారిగా ఎవరిని పెట్టుకోలేదు. ఎవరైనా అతనితో పాటు సపోర్ట్ లైన్ ఎవరైనా ఉన్నా కానీ లేకపోతే సమ్ మెకానిక్ లాంటి సపోర్ట్ లైన్ ఉన్నా కానీ అతనికి వల్ల ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందేమో ఉద్దేశంతో ఎవరిని పెట్టుకోకుండా ఒక్కడే రావడం జరుగుతుంది. ఇతను అరక్ నుంచి రాజమండ్రి నుంచి మన తెలంగాణకు సత్తుపల్లి ద్వారా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఖమ్మం సూర్యాపేట నుంచి హైవే పై నుంచి అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఓఆర్ఆర్ ఎక్కి మహారాష్ట్రకి వెళ్ళాలనేది ఇతని ప్లాన్. దీన్ని మనము ఉన్నటువంటి ఎస్ఓటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్